ఇవాళ ఏలూరు జిల్లాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 30 మంది పార్లమెంట్ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. చైర్పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడా నేతృత్వంలోని కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది. నిన్న రాత్రే రాజమండ్రి చేరుకున్న ఈ కమిటీకి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్వాగతం పలికారు. రైట్, ఇక పోలవరం ప్రాజెక్టును పరిశీలించనుంది బృందం. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులైతే కూడా ప్రస్తుతం ఏగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర జలవనరుల శాఖ పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి దాదాపు 30 మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ 30 మంది సభ్యులకు సంబంధించి ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు, డీవాల్ ఎక్కడ కడుతున్నారు, అలాగే స్పిల్వే, అలాగే ఇతర కార్యక్రమాలు, స్పిల్ అప్రోచ్ ఛానల్స్ సంబంధించి కానీ, అలాగే పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీ సభ్యులైతే కూడా పరిశీలించనున్నారు. అయితే రాత్రి రాజమండ్రికి చేరుకున్నటువంటి దాదాపు 14 మంది సభ్యులైతే కూడా రాజమండ్రి చేరుకోవడం జరిగింది. వారందరికీ కూడా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు రాజమండ్రి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకు అయితే కూడా బయలుదేరడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా కేంద్ర జలవనరుల శాఖ అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ బలరాం, శ్రీనివాస్ అండి, కమిటీ సభ్యుల బృందం ఎన్ని రోజులు పర్యటించబోతోంది? ఎటువంటి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది? మరోవైపు పోలవరం సందర్శనకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? బలరాం, ఈ ఒక్కరోజే కమిటీ సభ్యులంతా కూడా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం, ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయి, ఎంత శాతం జరిగాయి, అలాగే నిధులకు సంబంధించి ఏ మేరకు ఖర్చు పెట్టడం జరిగింది, అలాగే పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో అటు R&R ప్యాకేజీ కింద ఎవరైతే పోలవరం ముంపు బాధిస్తున్నారో వారికి అందిస్తున్న నష్టపరిహారం వీటిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించున్నారు. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిర్మాణం అవుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు అటు పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం సంబంధించి కానీ, అలాగే ఉత్పత్తి చేయబోయే అంటే విద్యుత్ ఉత్పత్తి చేయబోయేటువంటి నిర్మాణ పనులకు సంబంధించి వీటి పనులపైన పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా కమిటీ సభ్యులంతా అవగాహన పరచుకోండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు అటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సంబంధించి కూడా పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అన్ని పనులు అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో ఈ కమిటీ సభ్యులతో అవగాహన కల్పించుకోవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అధికారుల నుంచి కూడా నివేదికలు తీసుకుని ఈ కమిటీ సభ్యులంతా కూడా తిరిగి మళ్ళీ కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో కూడా చర్చించనున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.